ఇక శౌర్య అక్షయతో ఆడుకున్నట్టు నటిస్తూ కావాలనే అక్షయని ఎలాగైనా పడేయాలని చెప్పి చింటూని అటు వెళ్లి దాక్కోమని చెప్పి అక్షయని ఒక రాయి వైపు తీసుకుని వెళ్లి కాలు అడ్డు పెట్టగానే అక్షయ ఆ బండ మీద పడిపోయి అమ్మా అని అరుస్తూ ఉంటుంది. ఇక వెంటనే చింటూ చూసి పరిగెత్తుకుంటూ అక్షయ అని వస్తూ ఉండగా తల పగిలి మూర్చపోయినట్టుంది. చింటూ త్వరగా రా, అక్షయ రాయి మీద పడిపోయి తలకి బలంగా దెబ్బ తగిలినట్టుంది. అసలు అక్షయ ఉందో లేదు, ముందు పైకి లేపుదావరా అని ఇద్దరు కలిసి అక్షయని పైకి లేపేసరికి అక్షయకి ఒక చిన్న గాయం కూడా అవ్వదు. పైగా అక్కడ బండ ఉన్న ప్లేస్ లో ఒక పూల బంతి ఉంటుంది. ఇక శౌర్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా బండరాయన్నో మరి పూల బంతి ఎలా అవుతుంది అని అడుగుతూ ఉంటాడు. రాయి ఉండాలి కదా, ఎలా మారిపోయింది అని శౌర్య అనుకుంటూ ఉండగా అంతలో జరిగిన స్టోరీ చూపిస్తూ ఉంటారు. అమ్మవారు అక్షయ ఆ రాయి మీద పడే సమయంలో పైనుంచి శక్తి ప్రసరిస్తుంది. ఆ శక్తి వల్ల ఆ రాయి కాస్త పూల బంతిలా మారిపోతుంది. ఇందాక ఇక్కడ ఒక పెద్ద రాయి ఉండేది అని శౌర్య అంటుంది. అంటే నన్ను ఆ రాయి మీద పడేలా చేయాలని ఇక్కడికి రప్పించావా అని అక్షయ అడుగుతూ ఉండగా అబ్బే అదేం లేదు, నేను అలా ఎందుకు చేస్తాను అని అడుగుతూ ఉండగా నువ్వు అలాగే చేస్తా, అమ్మవారి మహత్యం వల్ల రాయి పూలగా మారాయి అని చింటూ అంటాడు. మంచి మనసు ఉంటే పూల బాటని అమ్మవారే వేస్తుంది, చెడు మనసు ఉంటే ముళ్ళ బాటనే వేస్తుంది అని అక్షయ అంటుంది. అక్షయ విషయంలో ఎప్పుడు ఇలాగే మంచి జరుగుతుంది, అందుకే నేను శౌర్యతో ఆడను అనేది, పూజ దగ్గరికి వెళ్దాం పద అని చింటూ అక్షయాన్ని తీసుకుని వెళ్తూ ఉండగా ఇది పూల బంతిలా ఎలా మారిందబ్బా దీన్ని అని శౌర్య అలా కాలుతో తన్నగానే రాయిలా మారిపోతుంది. దాంతో శౌర్య కాలికి దెబ్బ తగిలి అమ్మో ఇది నిజంగా మహిమే అని భయంతో లోపలికి పరిగెత్తుకుంటూ శౌర్య వెళ్తూ ఉంటుంది. అంతలో అవని శిఖర్ వ్రతం దగ్గర కూర్చుని ఉండగా అమ్మ వ్రతం మొదలు కాబోతుంది, అమ్మవారికి అక్షింతలు వేసుకుని నమస్కారం చేసుకోండి అని చెప్తూ ఇక పంతులు గారు వ్రతం మొదలు పెడతారు. అంతలో కిట్టు బంగారం అవని శిఖర్ల వ్రతం అయిపోబోతుంది, మనం ఏం చేయలేమా అని అడుగుతూ ఉంటాడు. అత్తయ్య ఆ లెటర్ లో ఏదో రాసింది కదా, అదే మనకి ప్లస్ అవ్వాలి అని నిహారిక చెప్తూ ఉంటుంది. ఇక శేఖర్ అవని వ్రతం పూర్తవగానే పంతులు గారు అమ్మవారికి హారతిచ్చి అమ్మ వ్రతం పూర్తయింది, మీరు ముత్తైదులకి చీరలు పెడతాను అన్నారు కదా, వెళ్లి తీసుకురండి అని చెప్పగానే వెంటనే అవని సుజాతను తీసుకుని లోపలికి వెళ్ళగానే సుజాత చాలా సీరియస్ గా చూస్తూ ఉంటుంది. ఏమైందక్క, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుండగా నిహారిక వాళ్ళు ఈ వ్రతం చెడగొడతారేమో అనుకున్నా, ఎటువంటి ఆటంకం లేకుండా వ్రతం అయితే జరిగిపోయింది, కానీ అత్తయ్య చాలా నిగూఢంగా ఆ లెటర్ లో విషయాన్ని బాంబు పేల్చినట్టు ఎప్పుడు పేలుస్తుందా అని టెన్షన్ గా ఉందామని అని సుజాత అంటుంది. నాకైతే ఎటువంటి టెన్షన్ లేదక్క, నువ్వేమీ ఆలోచించుకో అని చెప్తూ అవని చీరలు సర్దుతూ ఉంటుంది. అంతలో ప్రభావతి పక్కకు వచ్చి సత్యకి ఫోన్ చేస్తూ ఉండగా అదే సమయానికి వేదవతి అటుగా వస్తూ ఉంటుంది. ఇక ప్రభావతి సత్య ఫోన్ లిఫ్ట్ చేయగానే సత్య ఒక ఆవిడ నాకు గుళ్ళో పరిచయం అయింది, నన్ను వ్రతానికి రమ్మని పిలిచింది అని చెప్పాను కదా, నేను వచ్చింది ఎవరింటికో తెలుసా, అవని వాళ్ళింటికి అని ప్రభావతి సత్యకి చెప్తున్నప్పుడే అక్కడికి వేదవతి వచ్చి ఆ మాట విని షాక్ అవుతూ ఉంటుంది. ఇక సత్య కూడా షాక్ అవుతూ ఉండగా అవును వేదవతి అనే ఆవిడ ఎవరో కాదు అవని వాళ్ళ అత్తగారు, నేను ఇక్కడికి వచ్చాక అన్ని విషయాలు అర్థమైనాయి అని ప్రభావతి చెప్తూ ఉండగా ఇంతకు ముందు ఓసారి గుళ్ళో కలిసినప్పుడు నోరు జారావు, ఇప్పుడు కూడా అలాంటి పొరపాటు చేయకు అని చెప్తూ ఉంటాడు. లేదు సత్య, నువ్వు ప్రేమించింది ఈ అవనినే అని నేను చెప్పలేదు, ఆవిడ నన్ను గుచ్చుకుచ్చి అడుగుతున్నా మాట దాటేసానే తప్ప నిజం చెప్పలేదు, ఆవిడ దగ్గర బాగానే మేనేజ్ చేశాను, ఇంతకు ముందు నా కొడుకు అవని అనే అమ్మాయిని ప్రేమించాను అని మాట జారాను, ఆవిడ అదే మనసులో పెట్టుకో ఏదో చేయాలి అనుకుంటా ఆవిడకి అవకాశం ఇవ్వకుండా చేశాను, ఆ అవని వేరు ఈ అవని వేరు అని ఆవిడ దగ్గర అబద్ధం చెప్పాల్సి వచ్చింది, వేదవతి గారైతే నా మాటల్ని నమ్మారో లేదో అర్థం కావట్లేదు అని ప్రభావతి సత్యకి చెప్తూ ఉండగా వేదవతి ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అమ్మ నువ్వు ఎక్కువ సమయం అక్కడ ఉండటం మంచిది కాదు, వచ్చేసాయి అని సత్య చెప్పడంతో అలాగే సత్య అని చెప్పేసి ఫోన్ పెట్టేసి ప్రభావతి అక్కడి నుంచి కిందికి వెళ్తూ ఉంటుంది. ఇక వేదవతి ఇప్పుడు నేను నిలదీసిన ఈవిడ నిజం చెప్పకుండా దబాయిస్తుంది, తొందరలో అన్ని ఆధారాలతో నిరూపించాలి అని అనుకుంటూ వేదవతి కూడా కిందికి వెళ్తుంది. అంతలో సుజాత అవని ఇద్దరు కూడా చీరలు తీసుకుని రావటం అందరికీ వాయనాలు ఇచ్చి చీరలు సమర్పించుకుంటాను వంచ సిద్ధిస్తుంది అని పంతులు గారు అవనికి చెప్తూ ఉంటారు. అంతలో నిహారిక అత్తెందుకో ఈ రోజు అవని మీద అసంతృప్తిగా ఉంది అనిపిస్తుంది, మెల్లిగా నిప్పు రాజేయాలి అని అనుకుంటూ ఇక నిహారిక అందరికీ వాయనాలు సమర్పిస్తే వ్రతం పూర్తయినట్టేనా పంతులు గారు అని నిహారిక అడుగుతూ ఉండగా అంతే కదా నిహారిక, తెలియనట్టు అడుగుతావేంటి అని వసంత అడుగుతూ ఉండగా నా బంగారం ఎవరికి హింటిస్తుంది అని కిట్టు అనుకుంటూ ఉంటాడు. అంతలో అవని అత్తయ్య ముందు మీరు ముందుకు రండి అని పిలుస్తూ ఉండగా వేదవతి మాత్రం వెళ్లకుండా అలాగే చూస్తుండగా అమ్మా నిన్నే పిలుస్తుంది వినిపించలేదా అని శ్రీగారు అడుగుతూ ఉంటాడు. వినిపించింది, ముందు బయట నుంచి వచ్చిన అతిథులకు పెట్టండి, నేను తర్వాత అందుకుంటాను అని వేదవతి అంటుంది. ఇక దాంతో నిహారిక ఎస్ ఖచ్చితంగా అత్తయ్య చివరిలో ఏదో టిస్ట్ ఇస్తుంది అని నిహారిక సంతోషపడుతూ ఉండగా అంతలో ప్రభావతి వేదవతి ఈ ఇంటికి మీరు పెద్ద, అలాగే పెద్ద ముత్తైదు కూడా మీరే, మీ దగ్గర నుంచి మొదలు పెడితేనే బాగుంటుంది అని అంటూ ఉండగా నేనేం అనుకోలే, ముందు ఈ ప్రభావతి గారి దగ్గర నుంచో మొదలు పెట్టి అని వేదవతి అనగానే సరే అవని మీ అత్త చెప్పినట్టు చెయ్యి అని సుజాత చెప్పడంతో సరేనంటూ ఇక వెంటనే అవని ప్రభావతి దగ్గర నుంచి వాయనాలు మొదలు పెట్టి అందరికి ఇచ్చేసి సుజాతకు కూడా వాయనం ఇచ్చిన తర్వాత
అత్తయ్య రా అత్తయ్య అని వేదవతిని పిలుస్తూ ఉంటుంది. కానీ వేదవతి చాలా సీరియస్ గా చూస్తూ ఉండగా, నువ్వన్నట్టుగానే అమ్మ చేసింది కదా నానమ్మ, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు అని అక్షయ అడుగుతూ ఉంటుంది. నానమ్మకి నచ్చని పనేదో ఇక్కడ జరుగుతుంది, అందుకే నానమ్మ మూడిగా ఉంది అని సౌరి అంటుంది. అవునవును, అమ్మ మనసు ఏదో విషయంలో గాయపడింది, అందుకే విచారంగా ఉంది అని కిట్టు అంటాడు. మీ మనసులో ఏముందో బయటపెట్టండి అత్తయ్య, లేదా మనసులో ఉన్నది పేపర్ లో రాశాను అన్నావు కదా, అదైనా బయటపెట్టి అని పెద్దిరాజు వసంత అడుగుతూ ఉంటారు. అంతలో బయట నుంచి వచ్చిన ముత్తైదువులు, ఎప్పుడూ లేనిది ఈ రోజు మాకు వింతగా కనిపిస్తున్నారు వేదవతి గారు, ఇదివరకులా మొహంలో నవ్వులేదు అని అందరూ కూడా అడుగుతూ ఉంటారు. ఇక వేద ఆవని దగ్గరకు వచ్చి, నీ చేత్తో చీర తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని అనగానే ఆవని శిఖర్ తో పాటు అందరూ షాక్ అవుతూ ఉంటారు. నిహారికి మాత్రం సంతోషపడుతూ ఉంటుంది. ఎందుకు వేదవతి గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మీ చిన్న కోడలు ఇంత బాగా వ్రతం ముగించుకుంటే మీరు ఆశీర్వదించాల్సింది పోయి ఇలా మాట్లాడుతున్నారేంటి అని ప్రభావతి అడుగుతుంటుంది. దయచేసి ఈ విషయంలో మీరు కల్పించుకోవద్దు అని చెప్పేసి వేదవతి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో అవని షాక్ అవుతూ ఉంటుంది. మా అమ్మ అంతే, ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడు అని కిట్టు అంటాడు. మీరేమనుకోకండి, మా అత్త అప్పుడప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారు అని సుజాత చెప్తూ ఉండగా, మీ ఇంటి విషయాల్లో కల్పించుకోవడం నాకు మంచిది కాదు, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పేసి ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. వ్రతానికి మంచిగా ఒప్పుకొని చివరి నిమిషంలో ఇలా ఎందుకు చేస్తుంది అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అంతలో నిహారిక వసంత కిట్టు ముగ్గురు పక్కకు వెళ్లి మొత్తానికి అత్తే అవనికి దిమ్ము తిరిగే షాక్ ఇచ్చింది అని నిహారిక అంటుంది. అవునవును, అవని ఎంతో కష్టపడి ఈ వ్రతం చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది అని వసంత అంటూ ఉంటుంది. అందులో అక్షయ వచ్చి వాళ్ళ మాటలు విని షాక్ అవుతూ ఉంటుంది. అవని ఆపసొప్పలు పడుతున్నా కాలం కలిసి రావట్లేదు, అవనికి అక్షయకి అలాగే జరగాలి, ఈ ఇంట్లో ఉండటం కన్నా ఏ చెట్టు కింద బ్రతకడం హాయిగా ఉంటుందని వాళ్ళకి వాళ్ళే సైడ్ అయిపోయి ఈ ఇంటి నుంచి పారిపోవాలి అని కిట్టు అంటాడు. అవని నా మీద నెగ్గాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నేను నెగ్గనివ్వను, మన ముందు తగ్గి ఉండక తప్పదు, మనం తలుచుకుంటే అవని ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది, ఊబిలో కురికిపోతుంది, కూతురు కోసం ఈ మధ్య మరీ అల్లాడిపోతుంది పాపం అని నిహారిక వసంత కిట్టు ముగ్గురు మాట్లాడుకుంటూ చాలా సంతోషపడుతూ నవ్వుకుంటూ ఉంటారు. అది చూస్తూ ఉన్న అక్షయ షాక్ అవుతూ ఉంటుంది. అందులో వేదవతి రూమ్ లోకి వెళ్ళి ప్రభావతి మాటలు తలుచుకుంటూ చాలా కోపంతో రగిలిపోతూ, అవని ప్రభావతి కలిసి నన్ను మోసం చేస్తున్నారు, అలాంటప్పుడు అవని చేతుల మీదుగా నేను ఎందుకు చీరం తీసుకోవాలి, అస్సలు తీసుకోను, ఈ వ్రతం అసంపూర్ణంగానే మిగిలిపోవాలి అని వేదవతి అనుకుంటూ ఉంటుంది. అందులో అక్షయ అమ్మవారి దగ్గరికి వెళ్లి, అమ్మ ఎంత మంచిగా ఉంటున్నా, ఎన్ని మంచి పనులు చేస్తున్నా, అమ్మకి ఎందుకు ఇలా జరుగుతుంది, సంతోషంగా వ్రతం చేసుకుంది, నానమ్మ వాయనం చీర అందుకోలేదని బాధపడుతుంది, అమ్మ బాధని ఎలాగైనా దూరం చేయి తల్లి అని అక్షయ అమ్మవారి ముందు కళ్ళు మూసుకొని అలా దండం పెట్టుకుంటూ ఉండగా, అమ్మవారు అక్షయాన్ని ఆవహించి అక్షయ రూపంతో కూడిన అమ్మవారి శక్తిలాగా బయటికి తన ఆత్మ ప్రసరించి వేదవతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మరి వేదవతి అవని దగ్గర వాయనం తీసుకునేలా అమ్మవారు చేస్తుందా, లేక ఇంకేదైనా జరగబోతుందా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం.